మీకొక గొప్ప ఎగ్జాంపుల్, మంచి స్టోరీ ఇది. ఏంటంటే ఇదొక పాము స్టోరీ. ఏంటంటే పాము వాళ్ళ నాన్నని చూసి మా నాన్న చాలా గొప్ప వాడు అనేసి అనుకుంటుంది. అలా చూస్తూ అనుకుంటూ ఉంటే ఒక ముంగిసి వచ్చింది. ఆ ముంగిసిని చూసి పాము భయపడి పారిపోయింది. అదే పాము కన్నా ముంగిస చాలా గొప్పది అనేసి ముంగిసతో స్నేహం చేయడం అది. ఆ ముంగిసతో అలా కొంతకాలం చేస్తూ ఉంటే ఒకరోజు ఒక కుక్క ఎదురయ్యి భూమని ఆడడం మొదలుపెట్టింది. వెంటనే ముంగిస పారిపోయింది. అదే ముంగిస కూడా వేస్ట్, కుక్కే గ్రేట్ అనేసి కుక్కతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. అయితే కుక్కతో స్నానం చేస్తూ కొద్ది మనుషులు వెళ్ళిపోతుంటే అరుస్తూ ఉంటారు. వాళ్ళు మనుషులు భయపడి పారిపోతారు. అయితే ఇలా అరవడం చూసి ఈ ఎవడైతే కుక్క యజమాని ఉంటాడో వాడు అంటాడు, నో మాయ అరవక అంటాడు. అది అరవడం మానేస్తుంది. అయితే వీళ్ళందరికన్నా మనిషే గొప్ప, ఇది పక్కా అని అనుకుంటుంది. అయితే మనిషితో స్నేహం చేయాల్సి మనిషి దగ్గరికి వెళ్తే పాము చూసి ఆ మనిషి పారిపోతాడు. ఇంకా దీనికి అర్థమైంది ఏంటంటే ఫైనల్స్గా ఇలా కంపారిజన్ చేసుకుంటూ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఈ కంపారిజన్ వేస్ట్. ఇప్పుడు దానికి అర్థమైంది ఏంటంటే పామే గొప్ప అని అర్థమైంది. అంటే ఎవరికి వారే గొప్ప. ఫస్ట్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒకరిని చూసి ఒకరు ఉంటే ఎవడు గొప్ప కాదు. అది విషయం. అంటే తెలివిని ఎట్లా ఉపయోగించుకోవాలంటే ఏదో ఒకసారి ఏదో జరిగిపోతుంది అనేసి వాడికి ఏదో ఉంది వాడికి అని మనం అనుకోవద్దు. మనకేముంది, మనమేంటి అని అనుకుంటే మనకన్నా గొప్పవాడు ఎవడు లేడు, మనకన్నా తోపు ఎవడు లేడు. నమస్తే, నా పేరు రామ్ ప్రసాద్, నా ఛానల్ పేరు రామ్ పద్మరాకులు.